అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై నీడలు కమ్ముకున్నాయి. ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ను తెరవకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తామని టెహ్రాన్ హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు వీడాల్సిందే, హర్మూజ్ను తెరవాల్సిందే అని స్పష్టం చేశారు. ఇప్పటికీ తమ బలగాలు యుద్ధ విమానాలు ఇరాన్ చుట్టూ మోహరించే ఉన్నాయన్నారు ట్రంప్. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇరాన్తో తుది ఒప్పందం కుదిరే వరకు తమ ఆయుధ వ్యవస్థలు పశ్చిమాసియా చుట్టూ ఉంటాయంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. అయితే నిన్న ఇరాన్ కూడా ఇదే రకంగా మాట్లాడింది. తమ వేళ్ళు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయంటూ కూడా ఇరాన్ మాట్లాడిన అవసరం కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం ఈ విరమణ సక్సెస్ అయినట్ట, కాల్పుల విరమణ 2 వారాల పాటు ఏదైతే ఒప్పందం జరిగిందో అది సక్సెస్ అయినట్ట కాదా అనేది మాత్రం ప్రస్తుతం పరిస్థితుల్లో మాత్రం క్వశ్చన్ మార్క్ అని చూస్తున్నాం.